చేసుకున్నారు. మేము లేవండి, వాళ్ళు వినండి. రాజతరుణ్ అనే అతను ఏమన్నాడంటే సింపుల్గా ఇట్లా చేసుకుందాము, తర్వాత అయిపోయినప్పుడు మా అందరి సమక్షంలో గ్రాండ్గా చేసుకుందాము అని రాజతరుణ్ అన్నాడు. ప్లస్ వీళ్ళని కూడా మేము ఏం కూడా లాగానే మాట్లాడాము. ఏ ప్రోగ్రాం పోయినా మా ఇంటికి వీళ్ళు వచ్చేవాళ్ళు, మేమంతా ఇక్కడ ఉండేటోళ్ళం. మాకు వేరే ఉద్దేశం కాదు. ఈయంకుల్లాగా ఈయంకుడంటే అర్థమవుతుందండి, ఈయంకుల్లాగానే ఉండేటోళ్ళం. లాస్ట్ తను యుఎస్ వెళ్తుంటే కూడా అందరూ స్వాగతించి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళొచ్చాక అంతా ఆడ ఎక్కడ ఏదో సంథింగ్ కొంచెం జరిగింది, అది ఇష్యూ అయిపోయింది. దానికి మా పాప కూడా వెళ్ళి దానికి సంబంధించిన అన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేసేసింది. అర్థమైందండి. వాళ్ళు అత్తమామలాగా వచ్చి ఉంటే నేనే దగ్గరుండి స్వాగతించేవాడిని. ఒక 10 మంది టేక్ కేర్ అని వీళ్ళు అంటున్నారు. టేక్ కేర్ చేసుకునేటోళ్ళు అలా రారండి. ఒక ఆయమ్మ లాగానో అమ్మమ్మ లాగానో ఇలా వచ్చి చేస్తారు. మేము సంగారెడ్డిలో ఉంటామండి. వచ్చేవండి. అయితే ఏమైంది, వాళ్ళు మా వాళ్ళు అంటే మేము ఆరాంగా లోపల సాగుతామండి. వాళ్ళు అలా రాలేదు కదా. ఒక రౌడీజం లాగా 10 మందిని తీసుకొచ్చి పాపను జుట్టుబట్టి లాక్కుపడే వాటి జోకండి. పైనుంచి ఆడపడుచులని కూడా చూడకుండా ఇప్పుడు పిఎస్లో ఉన్నారండి. మీరందరూ కూడా అడిగితే అందరినీ చూపిస్తున్నాను. ఎట్లా పడితే అంటే ప్రైవేట్ స్పాట్లో ఎట్లా పడితే అట్లా చేస్తుడు. ఏమని చూకండి. ఇన్ని సంవత్సరాలు మాకు పరిచయం ఉంది. ఆమెను కానీ ఏమైనా కానీ కనీసం నేను టచ్ చేయలేదు తెలుసండి. ఎందుకంటే అంతా ఫ్యామిలీ అని చెప్పి మంచిగా చేసుకున్నాం. ఇలాంటి ఫ్యామిలీ మా పాపనే ఎట్లా పడితే అట్లా బ్లేమ్ చేసి పడేసి, ఎట్లా పడితే అట్లా చేసి పడేసి. ఇక రాజతరుణ్ ఏనండి బ్రో, రాజతరుణ్ వైజాగ్ నుంచి రానికి కారణం మా పాప. అర్థమైనా అయినండి. సినిమాలో ఇంప్రూవ్ గారికి కారణం మా పాప. టీవీ సీరియల్ లేదండి, ఏమంటారు చిన్నదంటే ఏదో అంటారు కదండి, షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ అప్పుడు మా పాప హెల్పింగ్ చేసి పెద్ద